వచ్చే 20 ఏళ్లలో రాజధాని అమరావతి ప్రపంచంలోనే మేటి నగరంగా నిలుస్తోంది అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పెట్టుబడులు, పారిశ్రామికవేత్తల రాకతో అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ అవతరిస్తుంది అన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ ను మించిన మెరుగైన హైదరాబాద్ ప్లస్ సిటీగా సిద్ధమవుతుంది అన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని నిడమరులో బుధవారం బొలినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, మెడికల్ కాలేజీ, కార్పొరేట్ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో 5 చోట్ల మాత్రమే ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ ఇప్పుడు అమరావతికి వస్తుంది అన్నారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది అన్నారు. అలాంటి అరాచక పాలన తన జీవితంలో చూడలేదు అని చెప్పారు. తాను యువత భవిష్యత్ మాత్రమే చూస్తానని, వారికి ఉద్యోగాలు ఇవ్వాలనేది తన ఆలోచన అని తెలియజేశారు. రాజధాని అభివృద్ధి పారిశ్రామికవేత్తల రాకతోనే సాధ్యమని సీఎం చెప్పారు. వారిని ప్రోత్సహించేందుకు పరిశ్రమలకు, సంస్థల ఏర్పాటుకు అనుమతులు అన్ని ఆటో పైలట్ మోడ్లో ఇచ్చే బాధ్యత తమదని అన్నారు. నిర్మాణాలు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత పారిశ్రామికవేత్తలది అని స్పష్టం చేశారు. టెక్నాలజీ, ఏఐ ఆధారిత వైద్య రంగానిదే భవిష్యత్తు అని అన్నారు. రాబోయే రోజుల్లో దానికి మంచి అవకాశం ఉంది అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైద్యులతో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్ల అవసరం చాలా ఉంది అని చంద్రబాబు అన్నారు. డాక్టర్లు కూడా ఏఐ నేర్చుకోవాలని, మ్యాన్ పవర్ లేక జపాన్, జర్మనీ లాంటి దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. ఏ దేశంలో డిమాండ్ ఉంటే ఆ దేశాలకు వెళ్లి పనిచేసేలా యువత విదేశీ భాషలు నేర్చుకోవాలి అన్నారు. దేశంలో తయారయ్యే అనుబంధ వైద్య సేవకుల్లో ప్రతి 3లో ఒకరు అమరావతిలోనే తయారవ్వాలి అన్నారు. పోలీసులు, బ్యాంకర్లు సమన్వయం చేసుకుని సైబర్ నేరాల కట్టడికి పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే గోల్డెన్ అవర్లో స్పందిస్తే బాధితుల నష్టాన్ని బాగా తగ్గించవచ్చు అని అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ ఆర్థిక మోసాల కట్టడిపై పోలీసు శాఖ ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో నిన్న ఆయన సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరగాళ్లు 10 రకాల మోసాలతో రాష్ట్రంలో 41,755 మంది నుంచి 652 కోట్లు కొల్లగొట్టారు అని పోలీసులు వివరించారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి మధ్యలో 1930 టోల్ ఫ్రీ నెంబర్కు 9,29,000 కాల్స్ రాగా 69,379 ఫిర్యాదులు నమోదైనట్లు చెప్పారు. బాధితుల నుంచి మోసగాళ్లు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి సొమ్ము కొల్లగొడుతున్నారు అని, వాటిని క్షణాల్లోనే మ్యూల్ ఖాతాలకు మళ్లిస్తున్నారు అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. ఆ తర్వాత క్రిప్టో కరెన్సీలు, షెల్ కంపెనీల ద్వారా నిధులు విదేశాలకు తరలించి ఆనవాళ్లు లేకుండా చేసి మాయమవుతున్నారని అన్నారు. ఏపీ సిఐడిలోని సైబర్ క్రైమ్ విభాగం బ్యాంకర్లు సకాలంలో స్పందించి 116 కోట్లను సైబర్ మోసగాళ్లు తమ ఖాతాలకు మళ్లించుకోకుండా ఆపగలిగాము అని డీజీపీ వివరించారు. రాష్ట్ర స్థాయిలో నిరంతరం పనిచేసేందుకు 200 మంది సైబర్ పోలీసులతో పాటు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని అన్నారు. గత ఏడాదితో పోల్చితే సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను 9.6% తగ్గించినట్లు వివరించారు. సీఎం స్పందిస్తూ సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు పోలీసులు, బ్యాంకర్లు ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవాలి అని సూచించారు. ఏపీ ఇప్పుడు పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని మంత్రి లోకేష్ తెలియజేశారు. గడిచిన 23 నెలల్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 23 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఇవి సాకారమైతే యువతకు 24 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. యువతకు ఉద్యోగాల కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే ఏకైక ఎజెండాతో ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. సీఎం చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ, ఫార్మా రంగాలను ఏ విధంగా అభివృద్ధి చేశారో అదే తరహాలో ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు టీం వర్క్తో పనిచేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని లోకేష్ అన్నారు. పుట్టపర్తిలో ప్రపంచ శ్రేణి ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది అన్నారు. విశాఖకు అనేక కంపెనీలు క్యూ కట్టాయని, ఇప్పటికే గూగుల్ రాగా త్వరలో ఇంకో సంస్థ భారీ పెట్టుబడులతో వస్తుంది అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కావడంతోనే సీమకు క్వారియర్ కంపెనీ వచ్చిందని, గూగుల్ డేటా సెంటర్ నిర్వహణకు భారీ స్థాయిలో కూలింగ్ సిస్టమ్స్ అవసరమని, ఆ అవసరాన్ని తీర్చేందుకు క్వారియర్స్ శ్రీ సిటీలో పెట్టుబడులు పెడుతుంది అన్నారు. దీన్నే మల్టీప్లయర్ ఎఫెక్ట్ అంటారని, పారిశ్రామికవేత్తలు ఏ కష్టం వచ్చినా తాను మెసేజ్ దూరంలోనే ఉంటాను అని స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ మేనమామ, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి రూటే సెపరేట్.
5 ఏళ్ల వైసీపీ హయాంలో జిల్లాలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయి. ముఖ్యంగా కడప నగరం చుట్టూ ఉన్న కమలాపురం నియోజకవర్గ పరిధిలోని సీకే దిన్నే, చెన్నూరు మండలాల్లో ప్రైవేటు ఆస్తులను భారీ ఎత్తున సొంతం చేసుకున్నారు. నిషేధిత జాబితాలో ఉన్నా సరే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే అప్పట్లో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. తాజాగా వైసీపీ నేత పెద్ద దస్తగిరి హత్య అనంతరం ఆయన ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలించగా రవీంద్రనాథ్ రెడ్డి భూభాగోతం వెలుగు చూసింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములతో పాటు కోర్టు కేసులు ఉన్న 150 కోట్లు విలువ చేసే భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం బయటబయలైంది. తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ కడప చుట్టుపక్కల ఉండే కడప సీకే దిన్నే రెవెన్యూ పరిధిలో భూములు కొన్నది. సొసైటీ సభ్యుల మధ్య విభేదాలను పసిగట్టిన రవీంద్రనాథ్ రెడ్డి ఓ వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని 150 కోట్ల విలువ చేసే ఈ భూములను సొంతం చేసుకునే పన్నాగం పన్నారు. దళితుడైన తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు షాక్ ఇచ్చింది. గతంలో ఆయనకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసింది. హత్య కేసులోని సాక్షులకు బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడినట్లు తేలడంతో రాజమహేంద్రవరంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోర్టు నిర్ణయం తీసుకుంది. డ్రైవర్ హత్య కేసులో సాక్షులను అనంతబాబు, ఆయన అనుచరులు భయభ్రాంతులకు గురిచేశారని ఇటీవల కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం, కొన్ని రోజుల కిందట ఆయన పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు. అనంతబాబు సాక్షులను భయపెడుతున్నారని, ఆయన బెయిల్ను తక్షణమే రద్దు చేయాలని ప్రముఖ న్యాయవాది, ఈ హత్య కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి బుధవారం ఇరుపక్షాల వాదనలు ఆలకించిన కోర్టు అనంతబాబుకు గతంలో మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మండు వేసవిలో వినియోగదారులకు ఏపీ విద్యుత్ శాఖ చుక్కలు చూపిస్తోంది. లైన్ మెయింటెనెన్స్, ఎమర్జెన్సీ, లోడ్ రిలీఫ్ పేరు ఏదైనా దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో అనధికార కోతలు అమలవుతున్నాయి. వాస్తవానికి గత 2 నెలల్లో పోల్చుకుంటే ఈ నెల ప్రారంభం నుంచి విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. అయినా అనధికార కోతలు తప్పడం లేదు. మార్చ్, ఏప్రిల్ నెలలో సగటు వినియోగం రోజుకు 260 మిలియన్ యూనిట్లుగా ఉంది. మే నెలలో ఇప్పటి వరకు సగటు వినియోగం 250 మిలియన్ యూనిట్లుగానే ఉంటుంది. ఈ ఏడాది మార్చి 7న 274.6 మిలియన్ యూనిట్ల గరిష్ట వినియోగం నమోదు కాగా, ఏప్రిల్ 24న 278.44 మిలియన్ యూనిట్ల గరిష్ట వినియోగం నమోదైంది. ప్రస్తుతం గత 2 రోజులుగా 250 నుంచి 260 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా అధికారిక కోతలు లేవు. కానీ మరమ్మతులు, సాంకేతిక సమస్యలు, ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో అనధికార కోతలు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. నిర్వహణ పనులను ప్రతి నెల 2వ శనివారం మాత్రమే చేయాల్సి ఉంది. కానీ చాలా చోట్ల ఎప్పుడంటే అప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఓవర్లోడ్తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటి మరమ్మతులకు గంటల తరబడి సమయం తీసుకుంటున్నారు. గాలులకు ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. వీటిని గాడిలో పెట్టేందుకు 12 నుంచి 24 గంటల సమయం పడుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, క్షేత్రస్థాయిలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో పనిచేయాల్సిన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో విద్యుత్ అంతరాయాలు ఏర్పడిన సమయంలో తక్షణ స్పందన ఉండడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25,000 మంది క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాల్సి ఉంది. వీరిలో సగానికి పైగా O&M విభాగంలో పనిచేయాల్సి ఉంది. కానీ O&M విభాగంలో సుమారు 2,000 మంది సిబ్బంది కొరత ఉంది. ఏఈ స్థాయి అధికారులు సుమారు 1,500 మంది వరకు ఉండాల్సి ఉండగా కేవలం 800 మందితో నెట్టుకొస్తున్నారు. ఇవన్నీ విద్యుత్ అంతరాయాల సమయంలో సరఫరా పునరుద్ధరణపై ప్రభావం చూపిస్తున్నాయి. ఉపాధ్యాయుల పదోన్నతులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షను తప్పనిసరిగా చేయాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాలో వారి టెట్ వివరాలు నమోదు చేయాలని డీఈఓలను ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టెట్ మార్కులు, ఏపీ టెట్ లేదా సిటెట్ అర్హత సాధించారా లేదా, ఏపీ టెట్లో ఏ పేపర్లో అర్హత సాధించారు, పేపర్ 2లో అర్హత సాధించి ఉంటే సబ్జెక్ట్, మాధ్యమం వివరాలను సీనియారిటీ జాబితాలో చేర్చాలని ఆదేశించింది. గతేడాది ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసే అవకాశం కల్పించిన విషయాన్ని, అలాగే టీచర్ల పదోన్నతుల అంశంలో ఎన్సీటీఈ నిబంధనలను ప్రస్తావించింది. పదోన్నతులకు టెట్ను తప్పనిసరి చేయాలని టీచర్ల నుంచి వినతులు అందాయని, డీఈఓల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపింది. టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలోనే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏపీలో కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక పెట్ స్కాన్ సేవలు గుంటూరు ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో సిద్ధమయ్యాయి. పేద మధ్య తరగతి రోగులకు క్యాన్సర్ వ్యాధికి అత్యుత్తమ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు తొలిసారిగా జీజీహెచ్లో ఈ యంత్రాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
క్యాన్సర్ వైద్యంలో ఇదొక మైలురాయి కాబోతోంది. ఇందుకోసం సుమారు 18 కోట్ల వరకు ప్రభుత్వం వ్యయం చేసింది. ట్రయల్ రన్ విధానంలో దీని పనితీరును అధికారులు నిశితంగా పరిశీలించారు. ఇప్పటి వరకు 50 మంది రోగులను పరీక్షించారు. పెట్ స్కాన్ సేవలు మంత్రి సత్యకుమార్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇవాళ ప్రారంభించనున్నారు. తెలంగాణలో మెగా గ్రోత్ కారిడార్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే 25 ఏళ్లకు సరిపడేలా వీటిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానస వనరుల కేంద్రంలో మెగా గ్రోత్ కారిడార్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నగరాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్లను ఏర్పాటు చేయాలని, అవసరమైన మేర మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించాలని ఆదేశించారు. కారిడార్ భవిష్యత్తులో తెలంగాణకు చాలా కీలకమని సీఎం అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో రోడ్లను నిర్మించాలని సూచించారు. అలాగే సుజాత నగర్, కొత్తగూడెం, పాల్వంచును కలుపుతూ ఒక కారిడార్, మహబూబ్ నగర్, బోధ్పూర్, జడ్చర్లను కలుపుతూ మరొక కారిడార్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటితో పాటు నల్లగొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్, నాగోబా, బాసరా, కడెం ప్రాజెక్టును కలుపుతూ టూరిజం కారిడార్ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆదిలాబాద్లో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కానుంది అని, వరంగల్లోని మామునూరులో ఎయిర్పోర్ట్ నిర్మించనున్నారు అని, వీటిని దృష్టిలో ఉంచుకుని రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంలో సాంకేతికతను వినియోగించుకోవాలి అన్నారు. నగరాలే కేంద్రంగా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలి అని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ధాన్యం, మక్కల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా వాటిని మిల్లులు, గోదాములకు తరలించడానికి వాహనాలు అందుబాటులో ఉండడం లేదు. లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, ట్రక్కులు కలిపి ధాన్యం తరలించడానికి రాష్ట్రంలో 11,500 వాహనాలు అందుబాటులో ఉన్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ లెక్కలు చూపిస్తున్నా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఒక లారీ కోసం 3-4 రోజులు ఎదురు చూడాల్సి వస్తోంది. కాంట్రాక్టర్లు, అధికారులకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఫోన్ చేస్తే ఇదిగో అదిగో అని చెప్పడమే తప్ప సకాలంలో వాహనాలు పంపించడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటున్నాయి. స్థలం కూడా తక్కువగా ఉండడంతో రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని వెంటనే తూకం వెయ్యలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 30 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. ఇంకా 2 వంతులు ధాన్యం సేకరించాల్సి ఉండగా వాహనాల కొరత ప్రధాన అడ్డంకిగా మారింది. మక్కల రవాణాకు మార్క్ ఫెడ్ జిల్లాల వారీగా రవాణా టెండర్లు పిలిచింది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పి పత్తా లేకుండా పోయారు. నర్సంపేట, సూర్యాపేట జిల్లాకు 700 లారీలు కేటాయించినట్లు చెబుతున్న సెంటర్లలో ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. హనుమకొండ జిల్లాలో లారీలు లేక 9,000 టన్నుల మక్కల తరలింపు నిలిచిపోయింది. జిల్లా స్థాయిలో అధికారులు, కాంట్రాక్టర్లకు మధ్య లోపాయికారి ఒప్పందాలు ఉండడంతో ఇంతవరకు రాష్ట్రంలో ఏ ఒక్క రవాణా కాంట్రాక్టర్ పైన గానీ, సబ్ కాంట్రాక్టర్ పైన గానీ చర్యలు తీసుకోలేదు అంటే అతిశయోక్తి కాదు. గోదాములు ఇప్పటికే దాదాపు బియ్యం, మక్కలు, ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులతో నిండిపోయాయి. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ నిన్న పోలీస్ విచారణకు గైర్హాజరయ్యాడు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు భగీరథ్ను తీసుకురావాలి అంటూ మంగళవారం అతని మేనమామను పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే తనకు 2 రోజులు సమయం కావాలి అంటూ భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఈమెయిల్ చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పు అని నిరూపించుకునే ఆధారాలతో 15న విచారణకు హాజరవుతానని తెలిపాడు. అయితే ఈమెయిల్ను తాము పరిగణలోకి తీసుకోబోము అని కేసు పర్యవేక్షణ అధికారిగా వ్యవహరిస్తున్న డీసీపీ రితిరాజ్ తెలియజేశారు. భగీరథ్ను పట్టుకోవడానికి 5 పోలీస్ బృందాలను రంగంలోకి దింపామని అన్నారు. 2 బృందాలు ఢిల్లీలో, 2 హైదరాబాద్లో, 1 బృందం కరీంనగర్లో గాలిస్తున్నామని ఏసీపీ శంకర్ రెడ్డి వివరించారు. కాగా భగీరథ్ విచారణకు రాకపోవడాన్ని పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. అదే సమయంలో 2 రోజుల సమయం కోరుతూ తమకు చేసిన ఈమెయిల్ను సోషల్ మీడియాలో భగీరథ్ ప్రచారం చేసుకోవడాన్ని పోలీసులు తప్పుపడుతున్నారు. మరోవైపు బాధిత బాలిక వయసు విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని, భగీరథ్ న్యాయవాది పంపిన నోటీసుకు జవాబిచ్చేందుకు పోలీసులు సన్నద్దమయ్యారు. తనపై లైంగిక దాడి యత్నం జరిగిందని బాధితురాలు చెప్పినా 3 ప్రదేశాల్లో 2 చోట్ల ఇవాళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేపడుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు. బాధిత బాలిక వాంగ్మూలం ఆధారంగా ఇప్పటికే కొన్ని సెక్షన్లను అదనంగా జోడించామని, దర్యాప్తులో మరికొన్ని సెక్షన్లు జోడించే అవకాశాలు తోసిపుచ్చలేము అని అంటున్నారు. మరోవైపు ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా తమకు ఇబ్బందేమీ లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఆ 3 పార్టీలకు కలిపి పడే ఓట్లు 30% కూడా దాటబోదు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉందన్న సంగతి అర్థమయ్యే ప్రధాని మోదీ పర్యటించారని తెలిపారు. తెలంగాణలోనూ బెంగాల్ తరహాలో సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తుంది అని ఆరోపించారు.
ప్రధాని తెలంగాణకు వస్తున్నప్పుడు రాష్ట్రానికి కావాల్సింది అడగాలన్న సోయ బీజేపీ ఎంపీలకు లేకుండా పోయిందని విమర్శించారు. గడిచిన 12 ఏళ్లలో పొదుపు గురించి ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల్సింది పోయి పెంచేశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనతో కలిసి రావాలంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి నిఖర్స్ అయిన కాంగ్రెస్ నాయకుడు అని స్పష్టం చేశారు. ప్రజలు కేసీఆర్కు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగిస్తే ఆ పాత్ర పోషించకుండా ఆయన ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని దుయ్యబట్టారు. మంత్రి పదవి కంటే టీపీసీసీ చీఫ్ గానే తాను సంతోషంగా గర్వంగా ఉంటానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భద్రాచలం శ్రీరామచంద్రుడి దయతో ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను అని, ఎప్పటికీ నీతి నిజాయితీతోనే తన రాజకీయం సాగుతుంది అని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదం తనకు అండాదండ అని, జీవితాంతం రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజాసేవ చేస్తాను అని అన్నారు. తుమ్మల తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖమ్మంలో పార్టీలకు అతీతంగా తుమ్మల అభిమానులు, నాయకులు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి వచ్చిన తుమ్మలకు ఖమ్మంలో నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. సభాస్థలానికి చేరుకునే ముందు ఆయన ఖమ్మం బైపాస్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్లోని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సభకు హాజరైన తుమ్మల తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్యారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితం, మంత్రిగా 40 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. 45 ఏళ్లుగా తనకు ఈ ఖ్యాతిలా కల్పించిన ఖమ్మం జిల్లా ప్రజలకు, ఆ శ్రీరామచంద్రుడికి తనను నడిపించిన నాయకత్వానికి తన కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం చేదోడు వాదోడుగా ఉంటాను అన్నారు. తెలంగాణలో మద్యం దుకాణాల నిర్వాహకులు నిబంధనలకు పాతరేస్తూ అక్రమాలకు అడ్డాగా మారారు. సిండికేట్లుగా అవతారమెత్తి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. లైసెన్స్ పొందిన దగ్గర నుంచి విక్రయాల వరకు ప్రతి దశలోనూ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. లబ్ధిదారుల పేర్లను కేవలం దరఖాస్తులకే పరిమితం చేసి వెనుక నుంచి పెట్టుబడిదారులు చక్రం తిప్పుతున్నారు. ఆదాయ పన్ను శాఖ బినామీ నిషేధ యూనిట్ విభాగం అధికారులు 2-3 రోజులుగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి వంటి ప్రాంతాల్లోని వైన్ షాపులపై నిర్వహించిన సోదాల్లో బినామీల గుట్టురట్టయింది. ఇందుకు సంబంధించి బీపీయూ ఆధారాలు సేకరించింది. అంతేకాకుండా పలువురు మద్యం దుకాణాల నిర్వాహకులు తమ అసలు ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను భారీగా ఎగ్గొడుతున్నారని తేలింది. వాస్తవానికి రాష్ట్రంలో నిరుపేద వర్గాలకు ఆర్థిక సాధికారత కల్పించాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం మద్యం దుకాణాల రిజర్వేషన్ పాలసీని ప్రవేశపెట్టింది. అయితే దీని మద్యం సిండికేట్లు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలు అత్యధిక చోట్ల బినామీల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు రిజర్వ్ చేసిన 30% దుకాణాలు ఈ అక్రమాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. రిజర్వ్ కోటాను సిండికేట్లు తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడంతో అసలైన యజమానులు కేవలం నామమాత్రపు వ్యక్తులుగా మిగిలిపోతున్నారు. అసలైన లబ్ధిదారులను పక్కన పెట్టి సంపన్న వ్యాపారులు వారికి ఎంతో కొంత గుడ్విల్ గా ఇచ్చేసి సిండికేట్లుగా చక్రం తిప్పుతున్నారు. ఎస్సీ, బీసీ కేటగిరీల కింద లైసెన్సులు పొందిన వారిలో అత్యధికులు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం లేదు. హైదరాబాద్ లో ఊబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు మరింతగా విస్తరిస్తాము అని ఆ సంస్థ సీఈఓ తెలియజేశారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి కేంద్రం ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజనీర్లు పనిచేయనున్నట్లు తెలియజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీఈఓ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా ఊబర్ వ్యాపార కార్యకలాపాలను సీఎంకు ఖోస్రో షాహీ వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఊబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మిస్తామని, భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తాము అని తెలియజేశారు. ఇక ఇందుకు తెలంగాణ ప్రభుత్వ సహకారం కావాలి అని సీఎం కోరారు. దేశంలోని ప్రధాన నగరాల్లో పార్కింగ్ ప్రధాన సమస్యగా మారిందని, మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై దృష్టి పెట్టాలని, అవకాశం ఉంటే మల్టీ లెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలి అని సూచించారు. ఈవీ ఛార్జింగ్ సెంటర్లతో పాటు పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సూచనపై తప్పకుండా అధ్యయనం చేస్తామని ఊబర్ ప్రతినిధి తెలియజేశారు. ఇక 30,000 ఎకరాల్లో నిర్మించే ఫ్యూచర్ సిటీ ప్రపంచంలోనే ప్రత్యేకమైంది అని, ఇప్పటికే పలు సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో ఊబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఊబర్ సీఈఓ ఆసక్తి చూపించారు. పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచం మొత్తం విలువలాడుతోంది. చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర ఇంధనాల కొరత, ధరల పెరుగుదలతో జనజీవనం అతలాకుతలమవుతుంది. భారత్ ఇన్నాళ్లు తట్టుకున్నా ఇకపై మనము ఆ పరిణామాలను ఎదుర్కొనక తప్పని పరిస్థితిలో ప్రధాని మోదీ పిలుపు మేరకు పొదుపు మంత్రం పాటించేందుకు దేశం సిద్ధమైంది. మోదీ స్వయంగా తన కాన్వాయ్లోని వాహనాలను సగానికి తగ్గించారు. ఇక విద్యుత్ వాహనాలు పెంచాలని నిర్ణయించారు. ఇక ఇంధన వ్యయం తగ్గించేందుకు ప్రభుత్వంలో విద్యుత్ వాహనాలు వినియోగించాలని, లీజుకు కూడా ఈవీలని తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని పిలుపునకు అనుగుణంగా తన కాన్వాయ్లోని వాహనాలు 50% కుదించారు. అన్ని స్థాయిల్లోని దీన్ని అమలు చేయాలి అని నిర్ణయించారు. అటు యూపీ, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల సీఎంలు తమ మంత్రులు కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు. ఇక ప్రధాని మోదీ ఢిల్లీలో కేవలం 2 వాహనాల కాన్వాయ్తో ప్రయాణిస్తూ కనిపించారు. వీవీఐపీల ప్రయాణాల్లో కనిపించే భారీ కాన్వాయ్కు భిన్నంగా ఆయన రేంజ్ రోవర్, ఫార్చ్యూనర్ వాహనాలతో మాత్రమే ప్రయాణించారు. ఇక అయితే పొదుపు చర్యలను ప్రోత్సహించడంతో పాటు ఇంధన వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా తన కాన్వాయ్లోని వాహనాలను 50% వరకు తగ్గించాలని, వాహన శ్రేణిలో విద్యుత్ వాహనాల సంఖ్యను పెంచాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ను మోదీ ఆదేశించారు. అయితే దీనికోసం కొత్త వాహనాలు కొనుగోలు చేయొద్దు అని స్పష్టం చేశారు. పశ్చిమాసియా పరిణామాలతో సహజ వాయు, ఎల్పీజీ, యూరియాకు కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. దేశంలో భారీ స్థాయిలో ఉన్న బొగ్గు నిక్షేపాలను వినియోగించుకొని సిన్ గ్యాస్ ను ఉత్పత్తి చేయాలి అని నిర్ణయించింది. సహజ వాయువుకు బదులుగా సిన్ గ్యాస్ ను ఉపయోగించి ప్రత్యేక ప్రక్రియల ద్వారా యూరియా, మెథనాల్, హైడ్రోజన్, డీజిల్, పెట్రోల్, ఇతర హైడ్రోకార్బన్ రసాయనాలను ఉత్పత్తి చేయడానికి వీలుంటుంది. ఈ సిన్ గ్యాస్ ఉత్పత్తి కోసం కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లను భారీగా ఏర్పాటు చేయాలని, ఇందుకోసం 37,500 కోట్ల మేర ప్రోత్సాహకాలను అందజేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దేశీయంగా యూరియా, మెథనాల్తో పాటు ఇతర రసాయనాల ఉత్పత్తి ద్వారా దిగుమతుల భారం తగ్గి గణనీయంగా విదేశీ మాదక ద్రవ్యం ఆదా అవుతుంది అని కేంద్రం భావిస్తోంది. ఏటా 7.5 కోట్ల టన్నుల బొగ్గును గ్యాస్గా మార్చేందుకు వీలుగా ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి అనేది లక్ష్యం. ఇందుకోసం సుమారు 3 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని అంచనా. ఇక మన దేశంలో ఇప్పటి వరకు గుర్తించిన బొగ్గు నిల్వలు సుమారు 40,000 కోట్ల టన్నులకు పైనే ఉన్నవి. ఇవి మనకు 200 ఏళ్లకు సరిపోతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ప్రస్తుతం విదేశీ అవసరాలు 50% పైగా ఎల్ఎన్జీ, 80 నుంచి 90% మెథనాల్ను, మొత్తంగా 100% అమోనియా, చాలా వరకు యూరియాను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. కోల్ గ్యాసిఫికేషన్తో దేశీయంగా వీటి ఉత్పత్తి పెరిగి దిగుమతులు తగ్గుతాయని తెలిపారు. 2024-25లో మన దేశం ఎల్ఎన్జీ, యూరియా, అమోనియం నైట్రేట్, అమోనియం, ఇక మెథనాల్, డైమిథైల్, ఇతర పెట్రో రసాయనాల దిగుమతి కోసం ఏకంగా 2,77,000 కోట్లు వెచ్చించింది. కాగా కోల్ గ్యాసిఫికేషన్ పథకం కింద ఒక్కో ప్లాంట్ ఏర్పాటు వ్యయంలో గరిష్టంగా 20% ప్రోత్సాహకంగా అందిస్తారని కేంద్రం వివరించింది. పెరుగుతున్న విమాన ఇంధన ధరలు, అంతర్జాతీయంగా కొన్ని ప్రాంతాల్లో గగనతల ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు వారానికి 100కి పైగా విదేశీ విమాన సర్వీసులను తగ్గించడంతో పాటు 7 అంతర్జాతీయ మార్గాల్లో సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నిన్న ప్రకటించింది. ఇప్పటికే కొన్ని మార్గాల్లో సర్వీసులను తగ్గించుకునే ఎయిర్ ఇండియా తాజా నిర్ణయాన్ని వచ్చే నెల నుంచి ఆగస్టు వరకు 3 నెలల పాటు అమలు చేయనుంది. ఢిల్లీ, షికాగో, ఢిల్లీ, నేవార్, ముంబై, న్యూయార్క్, ఢిల్లీ, షాంఘై, చెన్నై, సింగపూర్, ముంబై, ఢాకా, ఢిల్లీ, మాలేకు తాత్కాలికంగా సేవలను నిలిపివేయనున్నారు. సామాన్యులకు పొదుపు పాఠాలు చెప్పే ప్రధాని మోదీ తన సొంత డబ్బా కోసం మాత్రం ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ధ్వజమెత్తారు. మోదీ పొదుపు సూత్రాలపై నిన్న ఆయన ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. గత 12 ఏళ్లుగా పింఛన్లను ఒక్క పైసా కూడా పెంచకుండా వారిని వంచిస్తోంది అని అన్నారు. దేశంలో పెరిగిన ధరల దృష్ట్యా ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర పింఛన్ సొమ్ముతో కనీసం మందులు, ఆహారం కూడా కొనుక్కోలేని స్థితిలో వృద్ధులు ఉన్నారని అన్నారు. ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోలు శక్తి క్షీణించింది అని అన్నారు. పేదల పెన్షన్లు పెంచడానికి మనసు రాని ఈ బుద్ధి లేని ప్రభుత్వం ప్రచారానికి మాత్రం కోట్లు ఖర్చు చేస్తుందని మండిపడ్డారు. 2014, 15, 2024, 25 మధ్య బీజేపీ ప్రభుత్వం కేవలం ప్రకటనల కోసం ఏకంగా 5,987 కోట్ల 46 లక్షలు ఖర్చు చేసిందని వివరించారు. కోట్లాది మంది వృద్ధులు చాలని పింఛనుతో, ఆకలితో, అనారోగ్యంతో అలమటిస్తుంటే మోదీ ప్రభుత్వం మాత్రం ఆర్భాటపు ఎన్నికల ప్రచారాలు చేస్తున్నారని ఖర్గే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారీ కాన్వాయ్లు, అట్టహాసమైన కార్యకలాపాలు, నాన్ స్టాప్ పబ్లిసిటీతో కాలక్షేపం చేస్తున్నారని, కేంద్రం తన క్రూరమైన విధానాలతో పేదల ఆర్థిక గౌరవాన్ని హరించివేస్తోంది అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొలి పరీక్ష నెగ్గారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆదేశాలతో నిన్న శాసనసభలో బలాన్ని నిరూపించుకున్నారు. 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. విశ్వాస తీర్మానంపై విజయ్ సర్కార్కు 144 మంది మద్దతిచ్చారు.
పీఎంకే బీజేపీ ఎమ్మెల్యేలు తటస్థంగా ఉండగా 59 మంది సభ్యులు ఉన్న ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఒక ఎమ్మెల్యే ఉన్న డీఎండీఏకి ఓటింగ్లో పాల్గొనకుండా వాకౌట్ చేశాయి. మరో ప్రధాన పార్టీ అయిన అన్నా డీఎంకే 2 వర్గాలుగా చీలిపోగా మాజీ మంత్రి వేలుమణి సారథ్యంలో 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే బలపరీక్షలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్, ఐఎంఎంకే సభ్యులు, అన్నా డీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఎన్డీఎంకేకు చెందిన 2 ఎమ్మెల్యేలు ఓటింగ్కు గైర్హాజరయ్యారు. శాసనసభలో అన్నా డీఎంకే 2గా చీలిపోయింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని 22 మంది విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయగా వేలుమణి నేతృత్వంలోని 25 మంది మద్దతుగా నిలిచారు. ఇక నిజాయితీగా ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పిన సీఎం విజయ్ తమ పార్టీని చీల్చి వారితో భేటీ కావడం ఏంటి అని పళనిస్వామి ప్రశ్నించారు. తర్వాత మాట్లాడిన వేలుమణి ప్రజాభిష్టం మేరకు తామంతా విజయ్కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. తమ మిత్రపక్షాలతో పాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేలను అరువుగా తెచ్చుకుని ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న విజయ్ ఎలా సుపరిపాలన అందిస్తారో అని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. మెజారిటీ లేని ఈ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది అన్న నమ్మకం తనకు లేదని సభలో వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులకు ముందు సీఎం అన్నా డీఎంకేలో ఆ వర్గానికి చెందిన నాయకుడి ఇంటికి వెళ్లి కలుసుకోవడం అనేది దేశ చరిత్రలో ఎన్నడూ లేదు అన్నారు. ఈ పరిణామాలన్నీ చూసి విజయ్కు ఓటు వేసిన ప్రజలు పెద్ద తప్పు చేశామని ఆలోచించడం మొదలుపెట్టారని ఉదయనిధి అన్నారు. తమ ప్రభుత్వం రాజకీయ కక్షతో ఎవరి మనసులు నొప్పించుకున్నదని, గాయపరచదని, నమ్మిన ప్రజల రుణం తీర్చుకునేలా తమ పనితీరు ఉంటుంది అని సీఎం విజయ్ స్పష్టం చేశారు. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ శతకంతో విజృంభించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఐపీఎల్లో నిన్న జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. తొలుత కోల్కతా 20 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 192 స్కోర్ చేసింది. చేదర్లో బెంగళూరు 19.1 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి గెలిచింది. కార్తిక్ త్యాగి 3 వికెట్లు దక్కించుకున్నాడు. వర్షం కారణంగా 75 నిమిషాల పాటు ఆట ఆలస్యంగా ఆరంభమైంది. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు.